అయోధ్య రాముణ్ణి బీజేపీ ఎంత హైప్ చేసింది. రామాలయం నిర్మాణం దగ్గర నుంచి విగ్రహ ప్రతిష్ఠ, అంతకంటే ముందు బీజేపీ నేతలు ఇంటింటికి అక్షింతలు పంచడం, ఫోటోలను అందించడం, బీజేపీ లేకపోతే రాముడు లేడు అన్నంత బిల్డప్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈసారి అయోధ్య ఇష్యూ బాగా ఓట్లు తెచ్చిపెడుతుంది, 400 సీట్లు కొట్టొచ్చని ఆశించారు. కానీ సీన్ రివర్స్ అయింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంటు సీట్లోనే బీజేపీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్లోనూ సమాజ్వాదీ పార్టీకి బాగానే ఎంపీ సీట్లు వచ్చాయి. హిందుత్వ భావానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకున్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ బొక్కబోర్లా పడింది. చివరకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది. దాంతో జూన్ 4న ఫలితాల తర్వాత రాముడి గురించి మాట్లాడడమే మానేశారు బీజేపీ లీడర్లు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాముడి పేరు పలకడం లేదు. ఒడిశాలో బీజేపీ సర్కార్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు కొత్తగా జై జగన్నాథ్ మంత్రం అందుకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రాముణ్ణి పూర్తిగా వదిలేశారని విమర్శిస్తున్నారు. అయోధ్యలో కూడా గందరగోళం నడుస్తోంది. అక్కడ విశాలమైన రామాలయం నిర్మాణంతో పాటు రైల్వే, ఎయిర్పోర్ట్, ఇతర అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్ టూరిజంలో అయోధ్య ఒకటిగా నిలుస్తుందని అనుకున్నారు. కానీ ప్రస్తుతం రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఉన్న రష్ ఇప్పుడు కనిపించడం లేదు. చిరు వ్యాపారుల బిజినెస్ కూడా బాగా పడిపోయింది. అప్పట్లో దేశవ్యాప్తంగా చాలా మంది భక్తులు అయోధ్యకు వెళ్లి రాముణ్ణి దర్శించుకున్నారు. దాంతో రిక్షా, ఆటో కార్మికుడి నుంచి చిరు వ్యాపారి దాకా అందరికీ మంచి ఉపాధి దొరికింది. గతంలో కిటకిటలాడిన రామమందిరం, హనుమాన్ గడిలో ఇప్పుడు జనమే కనిపించడం లేదు. హైదరాబాద్తో పాటు చాలా ఏరియాల నుంచి అయోధ్యకు వెళ్లే విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నారు. 15-20 రోజుల్లో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది? అయోధ్యలో ఏం జరుగుతుందన్న ఆందోళన మొదలైంది. అయితే అయోధ్య ఉన్న ఫైజాబాద్ ఎంపీ సీట్లో బీజేపీ ఓడిపోవడంతోనే ఈ ఎఫెక్ట్ పడినట్లు చెబుతున్నారు. బీజేపీని ఓడించారంటూ అయోధ్య ప్రజలకు వ్యతిరేకంగా ఆన్లైన్ క్యాంపెయిన్ నడుస్తోంది. రిజల్ట్స్ వచ్చిన రోజునే అక్కడి ప్రజలపై ఆన్లైన్లో సైబర్ పోలీసులకు భారీగా ఫిర్యాదులు వచ్చాయట. పైగా అయోధ్యలో స్థానికులు, వ్యాపారుల నుంచి ఎలాంటి వస్తువులు కొనవద్దని హిందువులు ప్రచారం చేస్తున్నారు. హిందుత్వ పార్టీకి ఓటు వేయనందున అక్కడి వాళ్ళకి ఏ సాయం చేయవద్దని క్యాంపెయిన్ చేస్తున్నారు. బాలరాముణ్ణి ఇంతగా ప్రాజెక్ట్ చేసుకున్న బీజేపీ ఫైజాబాద్లో ఎందుకు ఓడిపోయింది? అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. జనరల్ సీట్ అయిన అయోధ్యలో పాసీ దళిత్ వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టడం బీజేపీ చేసిన అతిపెద్ద తప్పు అంటున్నారు. యూపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, సిట్టింగ్ ఎంపీ మీద కోపం లాంటి కారణాలతోనే బీజేపీ ఓడిపోయినట్లు చెబుతున్నారు. బీజేపీ ఓడిపోతే ఆ కోపం ఫైజాబాద్, అయోధ్య ప్రజల మీద ఎందుకు చూపిస్తున్నారు? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తల నుంచి వస్తోంది. అక్కడి ప్రజలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అయోధ్య, రామమందిరం అనేవి బీజేపీ, ఆర్ఎస్ఎస్కి ఎప్పటికీ ఎజెండా కాదు. వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే రాముణ్ణి వాడుకుంటారని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. అయోధ్యలో అభివృద్ధి పనులు ఆగిపోతాయన్న టాక్ నడుస్తోంది. దాంతో చాలా మంది అక్కడికి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏ విధంగానూ ఓట్లు తెచ్చిపెట్టని అయోధ్యను బీజేపీ నిజంగానే పక్కన పెట్టేస్తుందా? ఇక కొత్తగా నిర్మాణాలను చేపట్టదా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అయోధ్యకు సీతమ్మ వారి శాపం వల్లే బీజేపీ ఓడిపోయిందని, అక్కడి ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయన్న టాక్ కూడా నడుస్తోంది.